హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాగర్. ఈరోజు మనం పైథాన్లో డేటా టైప్స్ గురించి తెలుసుకోబోతాం అనమాట. ఈరోజు మనం నేను మీకు థియరిటికల్గా చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాక్టికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏ ఈక్వల్ టు 100 తీసుకొని బి ఈక్వల్ టు ఒక 50 తీసుకుందాం. నెక్స్ట్ అలాగే ఏ ఈక్వల్ టు కాదు సి ఈక్వల్ టు 100 అండ్ డి ఈక్వల్ టు 50. ప్రింట్ ఏ ప్లస్ బి, ప్రింట్ సి ప్లస్ డి, and print type of a plus b, print type of c plus d. ఇప్పుడు మనం ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్? క్లియర్ చేసాను, న్యూగా రాద్దాం. ఫస్ట్ దానికి మనకి 150 వచ్చింది, సెకండ్ దానికి ఎంత వచ్చింది? 10,050 వచ్చింది. అండ్ వాటి టైప్స్ అనమాట ఇంటీజర్ అండ్ స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూ అంటే న్యూమరిక్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి, అంటే న్యూమరిక్ డేటా టైప్లో ఏమొస్తుంది తర్వాత చెప్తాను మీకు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంటీజర్స్ తీసుకున్నాం. ఇంటీజర్స్ మధ్యలో మన అర్థమెటిక్ ఆపరేషన్ ఏం చేసాం? దాంట్లో ప్లస్ చేసాం. ప్లస్ చేసినప్పుడు ఆ రెండు యాడ్ అయిపోయి మనకి అవుట్పుట్ ఎంత వచ్చింది? 150 వచ్చింది. అదే మీరు స్ట్రింగ్లో యూస్ చేశారు, అదే ప్లస్ అంటే అదే అర్థమెటిక్ ఆపరేటర్ అని ప్లస్ యూస్ చేసాం. ప్లస్ యూస్ చేసినప్పుడు ఏమైంది? ఆ రెండు పక్క పక్కన ప్రింట్ అయిపోయి, అంటే మనకి అది మన తీసుకున్న డేటా టైప్ బట్టి దాని మధ్యలో డిఫరెంట్ మన ఆపరేషన్స్ అన్న మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో మీకు ఏంటి? రెండిట్లో వాల్యూ సేమే, బట్ ఏ వాల్యూ 100, సి వాల్యూ 100, బి వాల్యూ 50, డి వాల్యూ 50. బట్ మనకి ఇక్కడ ఏంటి? స్ట్రింగ్స్ మధ్యలో ఉన్నాయి చూసారు, డబల్ కోట్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి అవి స్ట్రింగ్స్ అవుతాయి అన్నమాట. స్ట్రింగ్స్ అన్నవి ఎప్పుడు మనకి యాడ్ అవ్వవు, జస్ట్ కంకాటినేట్ అంటే ఒక్క స్ట్రింగ్ పక్కన ఇంకో స్ట్రింగ్ అనేది మనకి యాడ్ అవుతుంది అంతే తప్ప మనం ఒక నెంబర్ ఇప్పుడు 10+5 అంటే అంతే 15 అలా ఎప్పటికీ జరగవనమాట. అంటే మనం తీసుకున్న డేటా టైప్ బట్టి దాని మధ్యలో మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నమాట చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను థియరిటికల్గా చెప్తాను చూడండి. డేటా టైప్స్ ఇన్ పైథాన్ ఆర్ a way of classify data items that represent the kind of value which determine the what operation can be performed on that డేటా. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మనం తీసుకున్న డేటా టైప్ బట్టి మనం దాని మధ్యలో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చెయ్యొచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు 100 తీసుకున్నాం, సి ఈక్వల్ టు 100 తీసుకున్నాం, బట్ మళ్ళీ బి ఈక్వల్ 50 తీసుకున్నాం, డి ఈక్వల్ టు 50 తీసుకున్నాం, కానీ ఏ ప్లస్ బి అనేసరికి 150 వచ్చింది. అదే ఏ ప్లస్ సి ప్లస్ డి అనేసరికి ఎంత వచ్చింది? 10,050 వచ్చింది. వాల్యూస్ ఏమైనా మనం తీసుకున్న డేటా టైప్ డిఫరెంట్ కాబట్టి దాని మధ్యలో డిఫరెంట్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ మనకి ఏమైంది? యాడ్ అయ్యి సమ్ అయింది మనకి. అక్కడ ఏమైంది? కంకాటినేట్ అయింది అనమాట. సో అలా ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం అన్నమాట. డేటా టైప్స్ అనేవి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయో చూద్దాం. అండ్ డేటా టైప్స్లో ఎన్ని ఉన్నాయి డిఫరెంట్ టైప్స్? న్యూమరిక్ డేటా టైప్, డిక్షనరీ, బూలియన్, సెట్స్, సీక్వెన్స్. అందులో న్యూమరిక్లో ఎన్ని ఉన్నాయి? 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటవి? ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. అండ్ ఇక్కడ టెక్స్ట్ అనేది సీక్వెన్స్ టైప్లోకి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మన స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అలాగా మన స్ట్రింగ్ వచ్చింది అనమాట, లేదంటే దాన్ని టెక్స్ట్ టైప్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఏంటి మనకి? లిస్ట్స్ అండ్ టపుల్స్. లిస్ట్స్ అండ్ టపుల్స్, లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ అంటే చాలా ఐటమ్స్ మనం ఒక సింగిల్ అంటే కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ని ఏం చేయొచ్చు? మనం ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. టపుల్ కూడా అంతే. ఫస్ట్ మనం న్యూమరిక్ డేటా టైప్స్ చూద్దాం. న్యూమరిక్ డేటా టైప్స్ ఏంటవి? ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంటీజర్ అంటే ఏంటి? మీకు తెలిసిందే. ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి ప్రింట్ అంటే ఏంటి? మనకి 10 వస్తుంది. దాని టైప్ మనకు కావాలంటే అది అంటే అది ఏ డేటా టైప్ అని తెలుసుకోవాలంటే టైప్ అనే ఒక బిల్ట్ ఫంక్షన్ యూస్ చేసుకొని దాని పెరాన్సిస్లో మనం వేరియబుల్ నేమ్ పెట్టామనుకో దాని టైప్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఉన్నది ఏంటిది? మనకి ఇంటీజర్ టైప్. నెక్స్ట్ ఉన్నది ఫ్లోట్. నెక్స్ట్ ఉన్నది ఏంటి? కాంప్లెక్స్. కాంప్లెక్స్లో ఇక్కడ రియల్ అండ్ ఇమాజినరీ. ఇక్కడ 2 అన్నది రియల్ పార్ట్ అండ్ 3J అన్నది అనమాట కాంప్లెక్స్ పార్ట్ అనమాట, అదే ఇమాజినరీ పార్ట్ అనమాట. మనం మోస్ట్గా వాడేది ఏంటి? ఇంటీజర్స్ అండ్ ఫ్లోటే వాడతాం. కాంప్లెక్స్ అనేది మనం అంత ఎక్కువ వాడడం. మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇది ఇప్పుడు మనం ఏ ఇచ్చాం కదా, ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ టైప్ ఆఫ్. అంటే టైప్ అన్నది ఏంటి, అదొక ఇన్బిల్ట్ ఫంక్షన్. అది మనకి మనం స్టోర్ చేసిన వేరియబుల్ అని ఏ డేటా టైప్ అన్నది అది చెప్తుంది అనమాట మనకి. ఏ నెక్స్ట్ ప్రింట్ బి. ఇప్పుడు మన దగ్గర 50.4 అండ్ 3.14 అంటే కామన్గా మనం పై వాల్యూ తీసుకుంటాం. 3.14. నెక్స్ట్ సి ఈక్వల్ టు కాంప్లెక్స్ ఎంత, 5 ప్లస్ 3 జే పెట్టాలి. ఐ పెట్టారు అనుకోండి మీకు, మనకి నార్మల్గా టెక్స్ట్ బుక్స్లో ఏముంటుంది, 5+3i అని ఉంటుంది. బట్ ఇక్కడ మన పైథాన్లో దాన్ని జే కింద రిప్రజెంట్ చేస్తారు. ఐ పెట్టాను అనుకోండి, ఎర్రర్ త్రో చేసింది చూసారా మనకి ఇక్కడ. అదే నేను జే పెడితే ఎర్రర్ త్రో చేయాలి. సో ఇది కాంప్లెక్స్ అనమాట. నెక్స్ట్ ప్రింట్ సి, ప్రింట్ టైప్ ఆఫ్ సి. ఇప్పుడు మనం చూద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా ఫస్ట్ 100 వచ్చింది మనకి. 100 100 ఏ వాల్యూ ఎంత, 100 అంటే 100. అండ్ అది టైప్ అనమాట మనకి, ఇంటీజర్ టైప్. నెక్స్ట్ బి వాల్యూ ఎంత, 3.14 అండ్ దాని టైప్ ఏంటి, ఫ్లోట్ టైప్. అండ్ సి వాల్యూ ఎంత, కాంప్లెక్స్. సారీ 5+3j దాని టైప్ ఏంటి, కాంప్లెక్స్. ఇది ఇదంతా ఏంటిది, న్యూమరిక్ డేటా టైప్ అనమాట. నెక్స్ట్ దీని ఇప్పుడు మనం కమెంట్స్ చేద్దాం. కమెంట్స్ మీరు చూసా ఉంటారు. సింగిల్ లైన్ కమెంట్ ఏంటి, హ్యాష్తో రిలేట్ చేస్తుంది. దానికి మీరు అంటే మొత్తానికి మీరు సింగిల్ లైన్ కమెంట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది అనమాట, దాని మీద ఆ కీ మీద ప్రెస్ చేస్తే సింగిల్ కమెంట్ అవుతుంది. అదే మీరు దానికి మల్టీ లైన్ కమెంట్ చేయాలనుకోండి, ఆల్ట్ షిఫ్ట్ ఏ, ఇవి షార్ట్ కట్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఏ డేటా టైప్స్ చూద్దాం. నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్. దీంట్లో ఏమున్నాయి, టపుల్స్ అండ్ డిక్షనరీస్. ఇక్కడ ఏం చెప్పాను మీకు, టపుల్స్ అనే, సారీ డిక్షనరీస్ కాదు, టపుల్స్ అండ్ లిస్ట్స్. దీంట్లో ఏమంటే రెండు ఒకటే, బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, లిస్ట్ అన్నది ఇప్పుడు మనం అక్కడ వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు, బట్ మనం టపుల్స్లో అలా చేంజ్ చేయలేం. అండ్ ఇవి అరేస్ టైప్ అనమాట. అరేస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. కానీ లిస్ట్ అండ్ టపుల్స్ అన్నవి కలెక్షన్ ఆఫ్ డేటా, అంటే నాన్ హోమోజీనియస్ డేటాను కూడా అవి స్టోర్ చేసుకుంటాయి. అదే అరేస్ వచ్చేసరికి మనకి కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా, అంటే సేమ్ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. అదే ఈ ఇప్పుడు మన లిస్ట్స్ అండ్ టపుల్స్ చూసేసరికి అది డిఫరెంట్ డేటాను కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఒకసారి అది ప్రాక్టికల్గా చూద్దాం, అప్పుడు మీకు ఒకసారి ఎగ్జామ్ క్లారిటీ వస్తుంది అనమాట. ఎల్ఎస్టి ఈక్వల్ టు స్క్వేర్ బ్రేస్ ఓపెన్ చేసి 10 ఇచ్చాం కదా, కామా 10, 20, 40. ఇప్పుడు ఏం చేస్తాం, మన స్ట్రింగ్స్లో హలో అండ్ ఫ్లోట్ వాల్యూ 314.4554, సారీ, అండ్ కాంప్లెక్స్ వాల్యూ ప్రింట్ లిస్ట్. అండ్ అది ఏ టైప్ చూద్దాం, టైప్ ఆఫ్ లిస్ట్. నెక్స్ట్ ఏంటి, టపుల్ ఈక్వల్ టు దానికి పెరాన్సిస్ ఓపెన్ చేసి సేమ్ సేమ్ ఇస్తాం అన్నమాట. ఇచ్చి మళ్ళీ ప్రింట్ టైప్ ఆఫ్ టపుల్. సో ఇప్పుడు మనం వాటిని ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, చూసారా మనకు ఆ వాల్యూస్ వచ్చి, ఇక్కడ ఏంటి, మనం ఫస్ట్ ఇదంతా న్యూమరిక్ టైప్ డేటా, అండ్ ఇదేంటి స్ట్రింగ్, ఇది న్యూమరిక్ టైప్ డేటా. ఇదంతా ఇదేంటివి, ఇవంతా ఇంటీజర్స్, ఇదంతా ఫ్లోట్, ఇది కాంప్లెక్స్. చూసారా సేమ్ మనకి టపుల్స్కి డిక్షనరీస్ రెండు, సారీ డిక్షనరీస్ కాదు, లిస్ట్ అండ్ టపుల్స్ అన్నవి రెండు మనకి ఏంటి, కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ హోమోజీనియస్ డేటాని స్టోర్ చేసుకుంటాయి, అండ్ హోమోజీనియస్ డేటాని కూడా స్టోర్ చేసుకుంటాయి రెండు. బట్ మనకి లిస్ట్ అన్నవి మ్యూటబుల్ అండ్ టపుల్స్ అన్నది ఇమ్యూటబుల్. అంటే లిస్ట్లో ఉన్న డేటాని మనం చేంజ్ చేసుకోవచ్చు, కానీ మన టపుల్స్లో ఉన్న డేటాని చేంజ్ చేసుకోలేము అనమాట.
నెక్స్ట్ చూద్దాం. స్ట్రింగ్స్ అండ్ డిక్షనరీస్. స్ట్రింగ్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పి. అంటే ఒక కోడ్స్ మధ్యలో మనం ఏమైనా నేమ్ అయినా ఏదైనా రాసామంటే అది స్ట్రింగ్ కింద అవుతుందన్నమాట. డిక్షనరీస్ అంటే ఏంటంటే కీ వాల్యూ పేర్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రోల్ నెంబరే ఉందనుకోండి. రోల్ నెంబర్‌లో 21 అనేసరికి నైన్త్ ఒక స్కూల్‌లో ఒక కుర్రాడు ఉన్నాడు. అంటే స్కూల్ తీసుకోండి. స్కూల్‌లో రోల్ నంబర్స్ అనేవి నంబర్స్ వైస్‌లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10, 10 అని చెప్పి ఒక రోల్ నంబర్ ఇస్తారు. ఇలాగా ఒక పర్సన్ నించుంటాడు. తన పేరు అంటే ఆ రోల్ నంబర్ తన అంటే అంటే ఆ రోల్ నంబర్ తన అడ్రస్ అన్నమాట. ఆ అడ్రస్‌లో ఎవరున్నారు? ఆ పర్సన్ ఉన్నాడు. సో, ఈ నంబర్‌ని మనం కాల్ చేస్తే ఆ పర్సన్ యొక్క డేటా ఆ పర్సన్ నించుంటాడు. అలా డిక్షనరీస్ అంటే ఏంటి? కీ వాల్యూ పేర్స్. అంటే మనం నేమ్ అనేది తీసుకుంటే, ఆ నేమ్‌లో ఉన్నదేంటి? రవి. ఆ రవి అన్నది మనకు అవుట్‌పుట్ కింద వస్తది. నెక్స్ట్ ఏజ్. ఏజ్ అని తీసుకుంటే ఎంత తన ఏజ్ వస్తది 20. అండ్ కాలేజ్. కాలేజ్ అనేది తీసుకుంటేకి వాల్యూ ఏముంది? ఏబీసీ కాలేజ్. అలా ప్రింట్ అవుతదనమాట. సో, ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం మనం. మల్టీ లైన్ కమాండ్. మనం ఏం చేద్దాం? స్ట్రింగ్ డేటా టైప్స్ ఏంటయ్యి? నేమ్ ఈక్వల్ టు జాన్, ప్రింట్ నేమ్, ప్రింట్ type of name, and student equal to name. John age ఎంత ఉంది? కోర్స్ ఎంసీఏ కదా, మనం ఏం పెడదాం? 10th పెడదాం. సో ప్రింట్ స్టూడెంట్, ప్రింట్ టైప్ ఆఫ్ స్టూడెంట్. ఇప్పుడు ప్రింట్ స్టూడెంట్ డాట్ నేమ్ అంటే ఇది ఏమొస్తుంది మనకి? స్టూడెంట్ యొక్క నేమ్ వస్తుంది. ఇది ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకో మెథడ్ లో కూడా కాల్ చేయొచ్చు. అదేంటి? ప్రింట్ స్టూడెంట్ డాట్ గెట్ ఏజ్. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమొచ్చింది మనకి? జాన్ అని ప్రింట్ అయింది నేమ్. అది ఏ టైప్? మనకి స్ట్రింగ్ టైప్. అండ్ డిక్షనరీ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ క్రియేట్. ఆ డిక్షనరీలో ఏం చేసాం మనం? నేమ్ అని చెప్పి నేమ్ స్టోర్ చేసాం, ఏజ్ స్టోర్ చేసాం, కోర్స్ ఏజ్ స్టోర్ చేసాం. అండ్ అది ఏ టైప్? డిక్షనరీ టైప్. అండ్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిక్షనరీలో నేమ్ అంటే జాన్ అన్న పర్సన్ ఆ నేమ్ లో స్టోర్ అయిన కీ వాల్యూలో స్టోర్ అయిన కీలో స్టోర్ అయిన వాల్యూ కావాలంటే స్టూడెంట్ స్పేర్ బ్రేసెస్ ఓపెన్ చేసి ఆ కీ అన్నది మనం అక్కడ రాసామనుకోండి, ఆ వాల్యూ వస్తుంది. లేదు మీరు అలా కాదు అన్నారు అనుకోండి, మనం స్టోర్ చేసిన అంటే ప్రింట్ మనం స్టోర్ చేసాం కదా డేటా అంతా, ఆ వేరియబుల్ డాట్ గెట్ అనేది ఒక మెథడ్ అనమాట. ఆ మెథడ్ లో కీని మనం రాసామంటే ఆ కీ ఏం చేస్తుంది? ఆ గెట్ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఆ కీ ఉందా లేదా చూసి ఆ కీలో ఉన్న వాల్యూని మనకి ఇస్తుంది అనమాట. అలా చూసారా? మనం డిఫరెంట్ గా రాసుకుని రెండు డిఫరెంట్, బట్ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? సేమ్. మనకి ఏ అవుట్పుట్ కావాలో అదే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ తీసేసి ఏజ్ ఇస్తా. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమైంది? రెండు ఏజ్ వాల్యూస్ వచ్చాయి. అంటే మనం ఎలాగైనా దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు కాల్ చేసుకొని. బట్ మనం ఇక్కడ ఏం రాసాం? డిఫరెంట్ మెథడ్స్ రాసాం. అదనమాట. డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసిన సేమ్ వాల్యూ వచ్చిందనమాట. ఇది మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా అయినా రాసుకోవచ్చు ఫస్ట్ రాసినట్టు. ఇలా లేదు అంటే ఇలా అయినా రాసుకోవచ్చు. అది మీ కన్వీనియన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ డేటా టైప్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఏంటి? సెట్స్, నన్ టైప్ అండ్ బూలియన్. సెట్స్ అంటే ఏంటి? మనం స్కూల్లో చాలా విన్నాం. ఏంటి? సెట్ లో ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ వాటితో ఏం చేయొచ్చు మనం? యూనియన్, ఇంటర్సెక్షన్ అలా చేయొచ్చు అనమాట. సెట్స్ అన్న సేమ్ ఒక డేటా అంటే
కొన్ని అంటే హోమోజీనియస్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే సెట్స్ అన్నది ఒక ఆర్డర్‌లో మనకు రావన్నమాట ఎలిమెంట్స్ అన్నవి. అది డిఫరెంట్ ఆర్డర్ లేకుండా దానికి నచ్చినట్టు వస్తది. అదే టపుల్స్ లిస్ట్ అని వచ్చేసరికి మనకి అది ఒక ఆర్డర్‌లో వస్తది. అండ్ బూలియన్ వచ్చేసరికి ఏంటి బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. అంటే అయితే ట్రూ అవ్వాలి లేదంటే ఫాల్స్ అవ్వాలి. అండ్ నన్ టైప్ అంటే ఎంప్టీ అంటే నల్. అక్కడ ఏది లేనట్టనమాట. ఇది నన్ టైప్. నన్ టైప్ అన్నది మనం అంత ఎక్కువ యూజ్ చేయం. తక్కువ. ఈ సెట్స్ అన్నది అండ్ బూలియన్ అన్నది బూ యూజ్ చేస్తా ఉంటాం. బూలియన్ ఎలా యూజ్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏజ్ 18 అనుకోండి. ఓట్‌కెళ్తారు. ఓటర్ ఐడీ అప్లై చేయడానికి. అప్లై చేయడానికెళ్ళినప్పుడు మీ ఏజ్ ఈక్వల్ టు ఈక్వల్ ఉందనుకోండి 18 ట్రూ. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు ఒక ఏజ్ 16 ఉందనుకో ఫాల్స్. మీరు అప్లై చేసుకోకూడదనమాట. అంటే ఎలిజిబుల్ కాదు మీరు. అలా బూలియన్ అనేది యూజ్ అవుతది. సో, మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇది కామెంట్ చేద్దాం. నేను తీస్తాను. ఆల్ట్ షిఫ్ట్ ఏ. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తాం బూలియన్ టైప్ ఏ ఈక్వల్ టు ట్రూ. బి ఈక్వల్ టు ట్రూ. ప్రింట్ ఏ అండ్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏజ్ ఈక్వల్ టు 18. ప్రింట్ ఏజ్ డబుల్ ఈక్వల్ టు 18. సేవ్. మళ్ళీ డబుల్ ఈక్వల్ టు పెట్టామని చెప్తాను. డబుల్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు పెట్టామంటే మనం ఆ వాల్యూని అంటే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసినట్టు అనమాట. అదే మనం 2 ఈక్వల్ టులు పెట్టామంటే ఆ వాల్యూని ఇంకో వాల్యూతో కంపేర్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమైంది? ఇందాక చెప్పినట్టు 18 అయితే మనం ఓటికి అప్లై చేసుకోవచ్చు. అదే ఏజ్ 18 కన్నా తక్కువ ఉంటే మనం ఎలిజిబుల్ కాదనమాట. ఇది బూలియన్ అనమాట. నెక్స్ట్ సెట్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి 1, 2, 3, 4, 5 ప్రింట్ సెట్ ప్రింట్ టైప్ ఆఫ్ సెట్. సరే మనకి సేమ్ ఇది కూడా హోమోజీనియస్ డేటాని, నాన్ హోమోజీనియస్ డేటాని స్టోర్ చేసుకుంటది. అండ్ ఇదేంటి ఏ టైప్ ఇది? సెట్ టైప్ అనమాట. అంతే. ఇంకేముంది మనకి నన్ టైప్. ఏంటిది? నమ్ ఈక్వల్ టు నన్. ప్రింట్ నన్ టైప్ ఆఫ్ నన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తది? అది నన్ దాంట్లో స్టోర్ అయిన వాల్యూ వచ్చింది. అండ్ అది ఏ టైపు? నన్ టైప్ అనమాట. నన్ అంటే ఎంప్టీ. అంటే దాంట్లో ఏ వాల్యూ లేదు అని అర్థం అనమాట. సో, ఐ హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతీదీ అండ్ డేటా టైప్స్‌లో మనం కవర్ చేసాం అన్ని టైప్స్ కూడా. సో, మీకు అంతా నేను చెప్పింది అర్థమై ఉండొచ్చు. అర్థమైతే మీరు ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఎలా చెప్పానన్నది కామెంట్స్‌లో ఒకసారి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.